శ్రీదేవి డ్రామా కమ్ లో జరుగుతున్న ఖుషి కపుల్ కాంటెస్ట్ లో ఇప్పుడు ఒక అసలైన సస్పెన్స్ ఫిల్డ్ గేమ్ స్టార్ట్ అవబోతుంది. ఇంద్రజ గారు, విత్ యువర్ పర్మిషన్ మేము ఫస్ట్ వాళ్ళ పార్ట్నర్స్ అందరినీ బయటకు పంపించేసాము. బికాజ్ ఇదంతా చెయ్యాలంటే వాళ్ళు ఖచ్చితంగా చూడకూడదు. క్యాన్ వీ హ్యావ్ ద పార్ట్నర్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? గేమ్ ఏంటంటే మీ పార్ట్నర్స్ ఎక్కడున్నారో కనిపెట్టడమే గేమ్. ఒక్క అడుగు దూరంగా ఉండాలి, ఎక్కువగా దగ్గరికి వెళ్ళకూడదు. దగ్గరికి వెళ్ళారంటే డిస్క్వాలిఫై అయిపోతారు. సో ప్లీజ్ కేర్ఫుల్ గా ప్లే చేయండి. సో చాలా జాగ్రత్తగా ఆడండి. ఆల్ ది బెస్ట్. చిన్న ఉన్నప్పుడు ఏ ఎగ్జామ్ పాస్ అవ్వలేదు దేవుడా, ఈ ఎగ్జామ్ అన్నా పాస్ అవ్వాలి నేను. సో అందరు వెళ్ళి కూర్చోండి ప్లీజ్. లేడీస్ అందరూ ఎవరిని పిలుస్తామో వాళ్ళే వచ్చి ఆ ఆట ఆడాలి. లేడీస్ జాగ్రత్తగా సెన్సిబుల్ గా ఆడండి. గెలుస్తే 1000 పాయింట్స్. ఎలాంటి సైకిల్ అయినా ఎట్లాంటివి అయినా చీటింగ్ చేస్తే మీ దగ్గర ఉన్న పాయింట్స్ నుంచి 1000 పాయింట్స్ కట్ అవుతాయి. ఓకే, సో ప్లీజ్ బీ సీరియస్ అబౌట్ ఇట్. మీరు ఫస్ట్ ఎవరినో పిలిస్తే గేమ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఈ గేమ్ హారిక గారు రండి, మీతో స్టార్ట్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ జడ్జింగ్ అనేది మీరు 1 minute లో చేయాలి. మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ మ్యూజిక్ స్టాప్ అయ్యే లోపల మీరు మీ పార్ట్నర్ ఎవరో కనుక్కోవాలి. ఏ మాత్రం చీటింగ్ అయితే ఉన్న పాయింట్స్ నుంచి 1000 అవుట్. Nine, 8, 7, 6, 5, 4, 3, 2. హారిక గారు, ఆల్ రైట్. మరి ఈ గేమ్ ఆడడానికి నెక్స్ట్ కంటెస్టెంట్ స్టెలా, కమ్. మ్యూజిక్. ఒకవేళ మీరు కన్ఫర్మ్ గా గెస్ చేస్తున్నారంటే వెళ్ళి అక్కడ నుంచోండి. బట్ దట్ విల్ బి ద ఫైనల్ టైం. నాకెందుకో ఒక వ్యక్తి దగ్గర 2-3 నిలబడేస్తారేమో అనిపిస్తుంది. ఆల్ రైట్, సో నెక్స్ట్ గెస్ట్ చేయడానికి ప్రీతి గారు. ప్లీజ్ స్ట్రైట్ లుక్ చూడండి, కదలకండి. సెకండ్స్ రిమైనింగ్. ఒకవేళ ఆల్రెడీ గెస్ట్ చేసిన వాళ్ళు కూడా మీరు ఒకవేళ మీ హస్బెండ్ అనుకుంటే వాళ్ళని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది స్టెల్లా వాళ్ళ ఆయన, మీ ఆయన ఈరోజే తెలుస్తుంది. రండి. ఒక్కసారి కన్ఫ్యూజ్ అవ్వక లాస్ట్ గా చెప్తున్నా, 2 seconds తీసుకో. ఇదేనా కన్ఫర్మ్? ఓకే మ్యామ్ కూర్చోండి. అయినా నీకు కష్టం ఏంటమ్మా, ఆల్రెడీ అన్ని చుట్టినట్టే ఉంటాడు కదా మన ఆయన. నెక్స్ట్ మరీనా రండి. రెడీ? మ్యూజిక్ ప్లీజ్. రాసేసా, లాక్ లాక్. నెక్స్ట్ ఆరియానా. రెడీ? మ్యూజిక్. మా రెడీ, ఇంక టైం లేదు. వేడి పెళ్లి చూపులు చూసుకుంటామండి ఇక్కడ. ఇది లాకా. రెడీ? మ్యూజిక్.
ఒక్క నిమిషం రా, ఇక్కడ 3 సార్లు చూసావు, ముక్కు ఎంత తెల్లగా ఉంది ఇక్కడ. రెడ్ రెడ్ రెడ్. ఫస్ట్ హారిక నువ్వు రామ్మా, రివీల్ చేస్తాం. కాన్ఫిడెంట్ గా మీ ఆయనే అనుకుంటున్నావా? అనుకుంటున్నావా కాన్ఫిడెంట్ గా ఉన్నావా? కాన్ఫిడెంట్ ఎందుకుంటారు? అక్కడ చూసి ఎక్కడైనా కాన్ఫిడెంట్ మా ఆయన అని చెప్తావా? చెప్పు. నీది బెస్ట్ గెస్, మరి ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ స్పెడ్స్ తీస్తా, కళ్ళు చూసి మీ ఆయన కాదే చెప్పే ఫస్ట్. వామ్మో ఈడా, వామ్మో ఈడా. నా మాటిని మార్చుకుంటా. దీన్ని ఏదో ఒకటి చెయ్యి. మార్చడం కాదు, చచ్చిపోతావు నువ్వు, చచ్చిపోతావు నువ్వు. వాణ్ణి వాళ్ళ అమ్మా నాన్న కూడా గుర్తుపట్టరు వాడిని. ఏది మొత్తం కవర్ అంతా తీసినా కూడా వాళ్ళ అమ్మా నాన్న ఇవి ఎవడు అంటారు. ఆన్ని నువ్వు గుర్తుపట్టావు. పాపం ఆ అమ్మాయి దగ్గరకు వచ్చింది అనుకో, కాదు అని తలైనా ఒప్పాల్సింది కదరా. ఎంత పని చేసావురా అమ్మ బాబాయ్. ముక్కు కొంచెం ఉన్న కలర్ చూసి గుర్తుపట్టేదాన్ని, ముక్కు కూడా కనబడట్లేదు. నిజంగా మీ హస్బెండ్ ఏ మూట లోపల ఉన్నారో తర్వాత రివీల్ అసలు నేను దగ్గరికి వెళ్ళిందాకు నేను వాళ్ళ ఆయనే అనుకున్నా. తెల్లగా చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉందా? మీ మొగుడు మిమ్మల్ని చేంజ్ చేసుకుంటాడు కానీ ఇది కష్టం, ఇది కష్టం. తెల్ల గుండెకొచ్చి చుట్టుకుంది చిట్టి పూల తీగ, 2 కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా. వెరీ వెరీ ప్రౌడ్ తెలుసా? వెరీ ప్రౌడ్. తర్వాత నువ్వు కరెక్ట్ గా వెళ్లే ముందు మార్చుకుంటానన్నావు, మార్చుకొని ఉంటే. ఆ పాప ఏమంటుంది తెలుసు ఇక్కడ ఆహా. లైన్ లో నిలబడ్డప్పుడు ఆ. వీళ్ళతో కామెంట్, ఏం గేమ్ అక్క ఇది, మొగ్గుని గుర్తుపట్టకపోతే ఇజ్జ పోతుంది కదా, రేపటి నుంచి మన పరిస్థితి ఏంటి. ఇంకా నయ్యం, ప్రీతి నిగం ఫస్ట్ వాళ్ళ ఆయన ఇతన్ని పెట్టింది ఇక్కడ. బట్ ఫైనలీ సూపర్. మీ బాండింగ్ ఏంటో చూపించారు మంచిగా. ఆ లాస్ట్ మినిట్ ఇచ్చిన ఆఫర్ ని మీరు వాడుకోకుండా ఉండడం కరెక్ట్ గా జరిగింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ గైస్. వెళ్ళి కూర్చోండి. 1000 పాయింట్స్ మీకు సొంతం. నెక్స్ట్ ప్రీతి గారు రండి. ఇప్పుడు కూడా డౌట్ గానే ఉంది. నీకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వనా? ఒక్కటిస్తారా? ఒక్కటిస్తాను. పాప ఆవిడ ఎక్స్పీరియన్స్ కి ఒక ఛాన్స్ మనం ఇవ్వాలి. ప్రీతి గారు ఆలోచించుకోండి. ఇలాగే ఛాన్స్ ఇస్తానని చెప్పారు స్టెల్లాకి, కానీ కరెక్ట్ గా అనిపించింది. ఎవరు అడ్వైస్ తీసుకుంటారు? అది గారిదా ఇంద్రజ గారిదా? అలా ఎందుకు పెడతావు చిచ్చు మా ఇద్దరి మధ్య? ఆఫర్ తీసుకుంటారా? ఓకే, ఆఫర్ తీసుకుంటాను. ఆఫర్ తీసుకుంటారంట. ఓకే, లాక్. సరే, ఎవరిని లాక్ చేస్తారు? ఫాస్ట్ గా చెప్పాలి. 5 4 3 2 1 చెప్పండి. ఎటువైపు? సెకండ్ డౌట్. సెకండ్. ఓకే, డౌట్ కాదు, సెకండ్ లాక్. మీ ఆయన జెస్సీ. ఇది ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్. నేను ఆమె ఏం చేస్తుందని చేశాను. ఆవిడ కరెక్ట్ గానే గెస్ట్ చేసింది. పి వాళ్ళ ఆయనే. ఇస్తాలండి, మీ ఫేస్ చూడక్కర్లేక. కాదు సార్, మీకు జోక్గానే ఉంది సార్. నాకు ఇది పెట్టగానే ఊపిరి ఆగుతుందేమో అనుకున్నా, కానీ అక్కడ 2 సార్లు చూపించినప్పుడు నా గుండె ఆగింది. ఒక్కసారి అంటే పోన్లేదో పొరపాటున అనుకున్నా, 2వసారి కూడా పక్కోడే. నీకు పక్కోడి మీద ఉన్న ధ్యాస మీ ఆయన మీద లేదు. సరే, మొత్తానికి ప్రీతి గారు వెల్ డన్. అండ్ ఇదంతా ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేసాము. ఎవరిని లాక్ చేశారు వాళ్ళే ఫైనల్ అన్నమాట. కంగ్రాచులేషన్స్ అండ్ ఎంజాయ్. మా మెరీనా
మరీనా ప్లీజ్ మ్యామ్ నాకు 1 ఛాన్స్ ఇవ్వండి లైఫ్ లో. ఛాన్సులు అసలు లేవు. అది ఓన్లీ నన్ను చంపేస్తారు మా ఆయన. గేమ్ కదా, మీ ఆయన కూడా ఏమీ అనుకోడు. ఒకసారి మీ హస్బెండ్ ఎవరో చూద్దాం. నేను చూడను. అటు ఇటు అయ్యింది, ఇటు అటు అయ్యింది. మీ యాక్చువల్ హస్బెండ్ ఇందులో ఎవరు ఉన్నారో తర్వాత రివీల్ చేస్తాము. ఇటు కాస్త అటు అయ్యింది, అటు కాస్త ఇటు అయ్యింది. వెళ్ళండి. హరియానా రా. కమ్. హరియానా మీ న్యూ లవర్ పండుగాడికి ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత అలా అయ్యాడు సద్దాం వచ్చి. సారీ, ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. పర్లేదులే, పోతాను, అప్పుడు అయిపోయింది. చాలా భయం వేస్తుంది. ఏ పండు కంటే చాలా అందంగా ఉన్నాడు ఆ అబ్బాయి. ఎవరు? నేనా? మీరే. నువ్వురా మరి నచ్చితే. వర్ష, మరి నీ అందగాడు ఎక్కడ ఉన్నాడు చూద్దాంరా. నా అందగాడి ఎరుపే అనుకుంటున్నా. సరే, ఇంకా అది లోకే. ఫస్ట్ టైం అబ్బా దేవుడు నాకు ఈ కలర్ ఈ గుండు ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. మిస్ అయిన హరియానాకి అలాగే మిస్ అయిన మరీనాకి మీరు ఎవరిని మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు, ఎక్కడ మిస్ అయ్యారో చూద్దాము. వీళ్ళు రివ్యూ చేద్దాము. గుండుగా నువ్వేనా? పిలిచాయి పాప. ఎక్కువ కష్టపడింది ఇతనే, కిందకెళ్ళి ఇతని హైట్లకే అందరిని మ్యాచ్ చేసింది. సరే, మీరే వచ్చి కోయండి, రండి. నేను ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోతా ఇంటికి. యాక్చువల్లీ ఏంటంటే నాకు నంబర్ 2 నంబర్ 4 మధ్యలో ఫుల్ డౌట్. నంబర్ 2 దగ్గర 2 సెకండ్స్ కూడా ఆగలేదు. నువ్వే అంటావు, ఇప్పుడు సింగల్ నేను ఎవరు సెలెక్ట్ చేయలేదు. సరే, నువ్వు ఫ్రీ అంటే నేను కూడా ఫ్రీయేనా? ఓకేనా? కాంప్రమైజ్. నంబర్ 2 తో కాంప్రమైజ్. ఓకే, డన్. మరి సాగర్ గారు, మీకు ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? కాదు, మీ సినిమాలో ఎలాంటి సస్పెన్స్ ఉందంటారా? నాకు అదే అనిపించింది. ఈ సస్పెన్స్ అసలు ఎలా మెయింటైన్ చేశారంటే, నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను, నిజంగా వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గుర్తుపట్టలేకపోతున్నాం. అంటే టోటల్ కవర్ చేసి అండ్ వాళ్ళ హైట్ బ్యాలెన్స్ చేసి చాలా బాగా మెయింటైన్ చేశారు. సో గ్రేట్, వాళ్ళ అందరికి కంగ్రాచులేషన్స్. But anyways, thank you so much Sagar garu for the wonderful input. Mari finally మా జడ్జ్ గారు ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? కానీ నిజంగా చాలా కష్టమైన సెగ్మెంట్ ఇది. చాలా చాలా స్పోర్టివ్ గా తీసుకొని ఆడారు. ఈచ్ పేర్ సూపర్, హ్యాట్స్ ఆఫ్. అండ్ నేను ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందే చెప్పాను, ఏది ఎలాగైనా మారొచ్చు.